చిత్తూరు జిల్లాలో పోలీసుల బదిలీలపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి హాట్ కామెంట్లు చేశారు. వైసీపీ నేతలకు అనుకూలంగా ఉన్న వారిని బదిలీ చేయమంటే అందరినీ బదిలీ చేసి తనని తిట్టిస్తున్నారని అన్నారు. తమ సిఫార్సులను లెక్క చేయడం లేదని తెలిపారు. ఎక్కడో కొంత సమస్య అయితే ఉంది, అది కింద నుంచి పై దాకా కూడా అడ్మినిస్ట్రేషన్ లో సమస్య ఉంది. అప్పుడే బాలాజీ రెండు మాటలు చెప్పినాడు. ఆ రామకృష్ణ చనిపోతే నువ్వు పోతివే, నువ్వు పోయిన దానికి పోలీసు వాళ్ళందరూ ట్రాన్స్ఫర్లు అయినారని. నేను పోయిన దానికి పోలీసు వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయితే నేను చెప్పింది ఎవడో వైసీపీకి పనిచేసిన చెయ్యాలంటే 240 మందిని చేసి వాళ్ళ ఇంట్లో పెండ్లా పెట్టిన చేత నన్ను తిట్టించే కార్యక్రమం ఉపయోగపడే కార్యక్రమం అని అడుగుతా ఉన్నా. నేను చెప్పింది ఏంటి, బాలయ్య ఎత్తకపోతే నేను సమస్య ఎత్తనేడా, ఆ సమస్య అప్రస్తుతం. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, 9 నెలలు అయిందా ఈ ఊర్లో. ఈ రోజు కూడా మనం అధికారంలో ఉంటే మనం వేసుకుంటే మనతో ఉంటాడు ఖచ్చితంగా. అయితే ఇంకోటి అధికారంకి వస్తే ఇంకోటితో పోవాలా. అది మనం పర్మనెంట్ కాదు, అధికారులు పర్మనెంట్, వాళ్ళ ఉద్యోగస్తులు పర్మనెంట్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్లకు పూర్తిగా కూడా తొత్తులుగా పనిచేయరు, కానీ వాళ్ళకు కొంత సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు ఉంటాయా, కనెక్షన్ పెరిగాయి, పక్కనే వేరే కనెక్షన్ తీసుకోని చెప్పిన. కనెక్షన్ పూర్తిగా లైట్ పలకాల్సిందే కదా, ఈ కనెక్షన్ పెరిగి ఆ ప్లగ్లు తగిలిచ్చు అంతే. ఇంకేం చెప్పింది ఏముంది.